అఖండ 2 సినిమా నుంచి తొలిపాటగా తాండవం ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమో రివ్యూ ఏంటనేది మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నందమూరి బాలకృష్ణ గారి హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్నటువంటి చిత్రమే అఖండ 2 తాండవం. దానికి సంబంధించినటువంటి తొలిపాట తాండవం ప్రివ్యూ అయితే వచ్చింది. సో దాని మీద మీ రివ్యూ ఏంటి అంటే ఏం చెప్తారు? బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటేనే ఒక బ్లాక్ బాస్టర్ లాగా ఒక ముద్ర పడిపోయింది. ఎందుకంటే ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు. ఏది సింహ నుంచి తీసుకుంటే సింహ, తర్వాత లెజెండ్, మూడవది అఖండ, ఇప్పుడు నాలుగవది BB4 బోయపాటి బాలయ్య కాంబినేషన్. ఈ మధ్యకాలంలో ఇట్లా కాంబినేషన్లో చెప్తున్నారుగా. సో ఈ బోయపాటి బాలయ్య కాంబినేషన్ వస్తున్న నాలుగో సినిమా దట్టు అఖండ 2 అని పెట్టారు. బట్ క్యాప్షన్ తాండవం. అంటే ఎవరు నృత్యం చేసినా నృత్యం అంటారేమో, బట్ పరమశివుడు నృత్యం చేస్తే దాన్ని తాండవం అంటారు. అవును, దానికి ఒక విశిష్టత ఉంది. సో ఇక్కడ ఒక అఘోర పాత్రలో మనకి అఖండ 1లో చూసాము. సో అటువంటి అఘోరాలో కొన్ని అతీతమైన శక్తులు ఉంటాయి వాళ్ళకి. సో తను ఎప్పుడో పూర్వాశ్రమంలో తల్లికి సోదరుడికి వాళ్ళకు వచ్చే కష్టాన్ని ఎలాగా తనకు అంటే ప్రకృతికి సహజసిద్ధంగా వస్తూ కాపాడాడు. తర్వాత లాస్ట్లో ఆ సోదరుడి తాలూకు బిడ్డ ఆపేస్తుంది ఎప్పుడు వస్తామని. సో పార్ట్ 2గా దాన్ని కొనసాగించే ప్రయత్నంలో అఖండ 2 మేబీ దానికి లింకప్ చేస్తే చేసి ఉండొచ్చు. సో మరలా సొసైటీలో ఉండే సమస్యల్ని, సొసైటీలో ఉండే దుర్మార్గులను, పేదలను ఎలా పీడిస్తున్నారు, దాని నుంచి ఎలా కాపాడుకొచ్చారు అనేది కాన్సెప్ట్ అయి ఉండొచ్చు మేబీ స్టోరీ. అయితే ఇక్కడ బాలయ్య బాబు అంటేనే ఈవెన్ రజనీకాంత్ గారు కూడా ఏం చెప్పారు, తన కెరియర్ ఎంత లాంగెస్ట్ కెరియర్ అయినప్పటికీ, ఎంత సూపర్ స్టార్ అయినప్పటికీ రజనీకాంత్ ఏమన్నారు, నేను ఒక మనిషిని కొడితే ఇక్కడ పడతాడేమో, నేను తొడకొట్టే మహా అయితే బైక్ పడుతుందేమో, బట్ ఒక మనిషిని కొడితే ఊరు అవతల పడేలాగా, తొడకొడితే సుమోలు లేచేలాగా ఆ క్రెడిట్ అటు ఒక ఆ సీన్కి మ్యాచ్ చేసే ఏకైక స్టార్ బాలయ్య అని ఎన్టీఆర్ గారు 100వ జయంతి చీఫ్ గెస్ట్కి వచ్చినప్పుడు చెప్పారు. అంటే కొంతమందికి కొన్ని అలాగా సూట్ అయిపోతాయి. మేబీ అది దర్శకుల ప్రతిభన, బాలయ్యలో బై బర్త్ ఉన్న యాక్టింగ్ టాలెంటో తెలియదు, కానీ అదొక బాలయ్యకే చెల్లింది. ఫస్ట్ ఇదే అఖండ 2 గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ త్రిశూలాన్ని మెడ చుట్టూ తిప్పుకుంటూ వెళ్తే దాన్ని కట్ అయ్యి పడిపోతూ ఉంటారు. సో ఇప్పుడు తాజాగా ఒక చిన్న మరొక గ్లిమ్స్ లాంటి రిలీజ్ చేశారు సాంగ్ది. సర్వేపల్లి సిస్టర్స్ అని వాళ్ళు అలవైకుంఠపురంలో కూడా ఆ MS సుబ్బలక్ష్మి గారి కీర్తనని వీళ్ళు ఆలపించారు. చాలా అద్భుతంగా ఉంటుంది. సో మరలా పండిట్స్ని ఇద్దరిని ఎవరినో తీసుకొచ్చి, మిశ్రా బ్రదర్స్ కరెక్ట్, వాళ్ళని తీసుకొచ్చి స్పష్టంగా వేదం బాగా చదువుకొని సంస్కృత శ్లోకాలు బాగా అధ్యయనం చేసిన వ్యక్తులు, వాళ్ళతో కూడా ఇవి మేబీ తాండవం సంబంధించిన ఉన్నాయి కదా, ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్నాయి. సోమవారం వస్తే ప్రతి ఒక్కరు దాన్ని పెట్టుకుంటే స్టేటస్ పెడుతున్నారు చాలామంది ఫోన్లో. సో వాటిని ఈయన ఎక్కడా కూడా శృతి తప్పకుండా, ఎక్కడా పొల్లిపోకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా దానికి తమన్ స్టైల్లో ఒక మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేసి వదులుతున్నాడు. రేపు 14గా గ్రాండ్గా రిలీజ్ కూడా చేయబోతున్నారు కంప్లీట్ సాంగ్ని. సో కార్తీక మాసం, పైగా శివుడికి సంబంధించినటువంటి తాండవానికి సంబంధించినటువంటి పాట. కార్తీక మాసం అంటేనే శివకేశవులకి ప్రాధాన్యత ఉన్న మాసం. దట్టు మీరు అన్నట్టు కార్తీక మాసం 14న రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. మొత్తం మీద తెలుగు ఇండస్ట్రీలో ఒకవైపు SSMB జక్కన్న, మహేష్ బాబు గారు అదొకటి ఉంది. తర్వాత దీని గురించి ఇది ఎక్కడ విన్నా అఖండ 2 పైపెచ్చు తమన్ అంటున్నారు. తమన్కి ఆల్రెడీ నందమూరి తమన్ అని కూడా పేరు వచ్చేసింది. ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీమతి గారే ఒక సమావేశంలో ఈ తమన్ అని, సారీ నందమూరి తమన్ అనాలేమో నిన్ను అని అన్నారు ఆవిడ. అంటే బాలయ్య బాబు సినిమా అంటే బాలయ్య బాబుకి ఎలాంటి పూనకాలు వస్తాయో, బాలయ్య బాబు ఫ్యాన్స్కి పూనకాలు ఎలా లోడ్ అవుతాయో, తమన్కి బై నేచర్ వచ్చేస్తుందంట బాలయ్య బాబుని. ఆయన స్వయంగా ఒక ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు, బాలయ్య గారు ఎప్పుడు నన్ను కలిసినా కూడా తమను పిలిచి ప్రేమగా పక్కన కూర్చోబెట్టి మాట్లాడతారు. తిన్నావా, అమ్మ ఎలాగున్నారు, చెల్లి ఎలాగుంది అన్ని పలకరించి మాట్లాడతారు. నాకు చిన్నప్పుడే తండ్రి కోల్పోయిన నాకు ఒక తండ్రి లేని లోటు బాలయ్య గారు వారు తీరింది, నాకు అంత ఇష్టం అని. మేబీ దానివల్ల కూడా వాళ్ళ మ్యూజిక్ వచ్చేస్తుందేమో అని కూడా చెప్పారు. సో ఆల్రెడీ అఖండ 1కి ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్కి USలో నిజంగా బాక్సులు వదిలైపోయాయి. ఇప్పుడు కూడా దీనికి రిలీజ్ చేస్తున్నప్పుడు కింద క్యాప్షన్ ఏం పెడుతున్నారంటే, థియేటర్ల షేక్ మీ బాక్సులు జాగ్రత్త అని పెడుతున్నారు. మీరు మంచి సెక్యూర్డ్గా పెట్టుకోండి, లేదా వాల్యూమ్ తగ్గించి పెట్టుకోండి, లేదు పర్వాలేదు మాకు ఇలాగే వింటామంటే రెడీగా రీప్లేస్ చేయడానికి ఇంకో రెడీగా బాక్సులు పక్కన పెట్టుకోండి అని కూడా
ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. అంటే ఆ బాలయ్య ఆ గెటప్ అందులో కొంచెం ట్రిమ్ బేర్డ్ అది ఉంది అఘోరాలో. ఇప్పుడు అఖండ 2కు మాత్రం నిజంగా బాలయ్య ఫుల్గా బేర్డ్ పెరిగింది. గెటప్ కూడా కొంచెం దాన్ని ఏమంటే రౌద్రంతో కూడిన గెటప్ లాగా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా అది చెప్తున్నాను కదా, అది కొంతమందికి అది సూట్ అవుతాయి. మిగతా ఏ యాక్టర్ చేసినా అది సెట్ అవ్వదు, సూట్ అవ్వదు కూడా. బట్ బోయపాటి కూడా ఈ ఒక విధంగా చెప్పాలంటే అహింస ఎక్కువ చూపిస్తారని విమర్శ ఉంది, కానీ ఫైట్స్ విషయంలో స్పెషల్గా తీసుకుంటాడు ఆయన. ఎవరి సినిమాల్లోనూ ఉన్న ఫైట్స్ ఆయన సినిమాలో ఉంటాయి. అంటే సేమ్ అది మిగతా సినిమాలకు కూడా ఆ ఫైట్ మాస్టర్లు పనిచేస్తారు, బట్ బోయపాటి సినిమాకి వచ్చేసి మాత్రం ఒక డిఫరెంట్గా షూట్ చేస్తారు. అది అంటే దర్శకుడు ప్రతిభ. అంటే ఒక టెక్నీషియన్ నుంచి అవుట్పుట్ రాబట్టుకునే టాలెంట్ దర్శకుడికి కూడా ఉండాలి. ఇప్పుడు కీరవాణి గారి మ్యూజిక్ చాలా బాగుంటుంది, అన్ని సినిమాలకు సరిగ్గా ఇది అవ్వట్లేదు. ఒక్క జక్కని సినిమాలకి ఎందుకు బ్లాక్ బాస్టర్ అవుతున్నాయంటే మేబీ కీరవాణి గారు ఉన్న టాలెంట్ని జక్కని రాబట్టుకుంటున్నాడేమో కదా. సో ఇక్కడ కూడా బోయపాటి శ్రీని ఏంటంటే ఆ టెక్నీషియన్ నుంచి బాగా రుద్దుతాడంట. లేదు ఇది కాదు, ఇంకో స్టైల్లో చేద్దాం, ఇంకోలా చూపిద్దాం. లేదు బాలయ్య గారు కాబట్టి మరికొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి కూడా ఆలోచిస్తాడు. అలా ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా అది సూపర్ సక్సెస్ అవుతుంది. దట్టు బాలయ్యకి అది సూట్ అవుతుంది. మిగతా హీరోలకి ఎవరికి సూట్ అవుతుందో లేదో చెప్పలేను, కానీ బాలకృష్ణ గారు ఎంతమంది దర్శకులతో ఆయన నటించినా ఆ సినిమాల కంటే అసలు బోయపాటి శ్రీని గారి కాంబినేషన్లో వచ్చేటువంటి సినిమాకి ఒక అద్భుతమైనటువంటి క్రేజ్ అయితే ఉంటుంది. దాంతోపాటుగా వారిద్దరి కాంబినేషన్ అంటే బ్లాక్ బాస్టర్ పక్క అంటూ గతంలో రిలీజ్ అయినటువంటి సినిమాలు అయితే ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. సింహ, లెజెండ్, అఖండ, ఇప్పుడు రాబోతున్నటువంటి అఖండ 2. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వచ్చినటువంటి తొలిపాట ప్రోమో ఏదైతే ఉందో తాండవం ప్రివ్యూ, అది కూడా అంచనాలు అయితే మించేలాగా అయింది. అవును. సో దాని గురించి ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అన్నట్టు బోయపాటి బాలయ్య కాంబినేషన్ అంటే హిట్. దట్టు బాలయ్య గారిలోని గొప్పతనం ఏంటంటే డైరెక్టర్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆయన. ఒక దర్శకుడు ఎలా చెప్తే అలా చేస్తారు. ఎంత సీనియారిటీ ఉంది, ఎంత అనుభవం ఉంది, దర్శకత్వం చేయగల ప్రతిభ ఉన్నప్పటికీ ఆయన ఎప్పుడు దర్శకత్వం వేలు పెట్టాడు. దర్శకుడు అది ఏ పని చేయమంటే తూచా తప్పకుండా పాటిస్తాడు. అంటే దర్శకుల హీరోగా బాలకృష్ణ గారి పేరు. దర్శకులు ఏదైతే చెప్తారో అది తూచా తప్పకుండా పాటించేటువంటి ఒక హీరోగా బాలకృష్ణ గారికి నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు పేరైతే ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే అదే చెప్తున్నాను, ఎంత ఇండస్ట్రీ ఉండి అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ పెద్ద మహానటుడు నందమూరి తారక రామారావు గారు తనయుడు, పైగా ఈయన ఒక పెద్ద స్టారు అయినప్పటికీ కూడా ఆ రోజు దర్శకుడు ఖచ్చితంగా ప్యాకప్ చెప్తే కానీ కదలంట ఆయన. అంటే ఇప్పటికీ ఆ క్రమశిక్షణ, ఆ ఒబిడియన్స్, ఆ ఎథిక్స్ ఒక బాలయ్యకే చెందుతాయి. అందుకు బోయపాటి కూడా బాలయ్య గారు పల్స్ పట్టుకున్నాడు. ఈవెన్ అన్స్టాపుల్ ప్రోగ్రాంలో కూడా బోయపాటి గారు గెస్ట్గా వచ్చినప్పుడు బాలయ్య అడిగితే ఈ మూడిట్లో మీరు ఇప్పుడు చెప్పినట్టుగా సింహ కానీ, లెజెండ్ కానీ, అఖండ కానీ ఈ మూడింటికి సీక్వెల్ వేటికి సీక్వెల్ చేస్తారంటే మూడింటికి నేను సీక్వెల్ చేయగలను బాబు, మీరు అందులో నటించే సత్తా కూడా మీకు ఉంది బాబు అని బోయపాటి చెప్పారు. దానికి అనుగుణంగానే అక్కడికి కొద్ది రోజుల్లోనే అఖండ 2 కూడా రెడీ అయిపోయింది. స్క్రిప్ట్ సెట్స్లోకి వెళ్ళిపోయింది. మేబీ ఈ ఎలక్షన్స్ ఆడవాడి వల్ల కొంచెం డ్రాగన్ అవుతుంది కదా. రేపు December 5న థియేటర్లోకి రాబోతుంది. ఈలోగా 14th నుంచి ఒక హడావిడి, మీరు అన్నట్టు కార్తీక మాసంతో శివతాండవం అసలైన తాండవం చూడబోతున్నాం. ఎగ్జాక్ట్లీ అది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.